అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో ఏం జరిగిందో చూద్దాం. చిత్రగుప్తుడు ఏహే పరమేశ్వర, ఇలా జరుగుతుందేంటి? ఆ రుద్రాక్షమాలను ఆ బాలిక తాకేలా చూడుము అంటాడు. మిస్ అమ్మ, ఏమైంది బుజ్జమ్మ అంటుంది. అమ్మ, శివుని పటం పైన పెట్టిన పువ్వు కింద పడిందమ్మ అంటుంది. వెళ్ళి ఆ మాలను తొందరగా తాకు అని చిత్రగుప్తుడు అంటాడు. ప్రచండ నుంచి నీవు తప్పించుకో అని అంటాడు. అమ్మ, వెళ్ళి ఆ పువ్వు పెట్టి వస్తాను అని పూజా మందిరంలోకి వెళ్తుంది బుజ్జమ్మ. మాలను తాకేలోపే ఆకాష్, నిన్న నా కంపాక్స్ తీసుకున్నావు కదా, ఎక్కడ పెట్టావు అంటాడు. కబోర్డులో అన్నయ్య అంటుంది బుజ్జమ్మ. నాకు దొరకడం లేదు, వచ్చి చూపించు అంటాడు. త్వరగా రా అంటాడు. నువ్వు వెళ్ళు బుజ్జమ్మ, ఆ పువ్వు నేను పెడతాను, నువ్వు అన్నయ్యకు కంపాక్స్ ఇచ్చేయి అంటుంది. బాలిక, ఆగుము అని చిత్రగుప్తుడు అంటాడు. వెళ్ళవద్దు, ఆ మాల తాకు, నా మాట విను అంటాడు. హతవిధి, ఎంత పని చేసినావు బాలిక, ఆ మాలను నువ్వు తాకినచో వచ్చే ప్రమాదములను తప్పించుకుందువు కదా. ఈరోజు ఈ బాలికను ఆ ప్రచండ నుంచి ఆ జగన్నాథనే కాపాడాలి అంటాడు. మనోహరి యాదమ్మతో, ఈరోజు ఎవరు వస్తున్నారు, అమర్తో నా గురించి ఏం చెప్పబోతున్నాడు అంటుంది. యాదమ్మ, నైట్ నువ్వు నిద్రపోకుండా నన్ను నిద్రపోనివ్వకుండా చేశావు మనోహరి, నువ్వు మరీ ఇంత పిరికిదానివి అని అనుకోలేదు అంటుంది. అందుకు మనోహరి, వచ్చేవాడు నిజం చెప్తే పోయేది నా ప్రాణం చంబ, నీ సొమ్మేం పోతుంది అంటుంది. ఇంత భయపడేదానివి నైట్ నేను చెప్పినట్లుగా ఇంట్లో నుంచి పారిపోవచ్చుగా, ఇంకా ఎందుకున్నావు అంటుంది. మనోహరి చంబా మాట్లాడుకుంటూ ఉండగా రూమ్లోకి మిస్ అమ్మ వస్తుంది. మనోహరి మిస్ అమ్మను, ఏంటి సరాసరి రూమ్లోకి వచ్చేసావు, డోర్ కొట్టి రావాలని తెలియదా అంటుంది. అందుకు మిస్ అమ్మ, ఛా, నువ్వు ఈ ఇంటి యజమానురాలివి కాదు, నేను నీ పని మనిషిని కాదు అంటుంది. మనోహరి, ఎందుకు వచ్చావు అంటుంది. అందుకు మిస్ అమ్మ, మనోహరిని, నీకు చలి జ్వరం వచ్చినట్లు ఉంది, బాడీ పెయిన్స్ కూడా వస్తున్నట్లున్నాయిగా అంటుంది. మనోహరి, నాకు ఏ రోగం లేదు, నేను బాగానే ఉన్నానంటుంది. అందుకు బాగి, మరి నాకేంటి కలలో నువ్వు 104 జ్వరంతో ఉన్నట్లు అనిపించింది, నైట్ యాదమ్మ నీకు సేవలు కూడా చేస్తున్నట్లుంది అంటుంది. యాదమ్మ మిస్ అమ్మను, నేను కూడా కలలో వచ్చానా మేడం అంటుంది. అందుకు మిస్ అమ్మ, మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారుగా, అందుకే కలిసే కలలో వచ్చారు అంటుంది. మనోహరి మిస్ అమ్మను, ఏంటి బాగి సెటైర్ వేస్తున్నావా అంటుంది. అందుకు బాగి, ఈరోజు వచ్చేవాళ్ళు తెలిస్తే నీకు ఫీవర్ ఏంటి, ఫిట్స్ కూడా వస్తాయి అంటుంది. మనోహరి, ఎవరు వచ్చినా కూడా నాకేం భయం లేదు అంటుంది. మిస్ అమ్మ మనోహర్ని, ఆల్రెడీ నువ్వు భయపడుతున్నావు, నీ ఒంట్లో వణుకు నాకు కనిపిస్తుంది, నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఈరోజు మీకు శిక్ష పడుతుంది అంటుంది. మనోహరి, నాకు శిక్ష ఎవరు వేస్తారు, నన్ను దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు, ఒకప్పుడు బ్రతికి ఉన్న ఆరుయే ఏం చేయలేకపోయింది, అది చచ్చి దయ్యమై కూడా నన్ను టచ్ కూడా చేయలేకపోయింది, ఇక నువ్వేం చేస్తావు అంటుంది. మిస్ అమ్మ, చేసేది నేను కాదు, నువ్వు చేసిన పాపాలే నీకు శిక్ష వేస్తాయి, మా అక్కను యాక్సిడెంట్ చేసి చంపించింది నువ్వే అని ఆయనకు తెలుస్తున్న మరుక్షణం నీ గతి ఏమవుతుందో ఒక్క క్షణం ఆలోచించుకో అంటుంది. యాదమ్మ, ఏముంది, సార్ చేతిలో కుక్క చావు చేస్తుంది ఆ మనోహరి అనుకుంటుంది మనసులో. ఇలాంటి లేటెస్ట్ ప్రోమోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.